హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే చెంగిచెర్ల ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. డాక్టర్స్ కాలనీ ఆపోజిట్లో ఉంటుంది. అండ్ HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ హౌస్ అనేది మనకి వరంగల్ హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి వరంగల్ హైవే రోడ్లో ఉన్నటువంటి చౌరస్తా అండి, చెంగిచెర్ల చౌరస్తా. అండ్ ఈ చౌరస్తా నుంచి మనం ముందుకెళ్ళినట్లయితే హౌస్ దగ్గరికి చేరుకుంటాము. అండ్ ముందర వచ్చేసి మనకి కాలనీ యొక్క కమాన్ కనిపిస్తుందండి, RTC కాలనీ. సో ఈ కాలనీలో మనం ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ ముందుకు వెళ్ళినట్లయితే మనం హౌస్ దగ్గరికి చేరుకుంటాము. అండ్ ఇప్పుడు మనం హౌస్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది మనం సేల్కి తీసుకోవడం జరిగింది. సేమ్ బిల్డర్ దగ్గర 2 హౌసెస్ ఉన్నాయండి. 2 హౌసెస్ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్లో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌసెస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి సింగిల్ కోటింగ్ కలర్ వేయడం జరిగింది. ఎవరైతే హౌస్ బుక్ చేసుకుంటారో ఈ హౌస్కి కలర్స్ అనేది మీ చాయిసే ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఫ్లోర్ ప్లానింగ్ ఏ విధంగా వచ్చింది అండ్ రూమ్స్ ఏ విధంగా వచ్చింది అనేది క్లియర్గా చూపిస్తాము. ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గూగుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100% ప్రమోషనల్ వీడియో అండి, జెన్యూన్ ప్రాపర్టీ. అండ్ డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యానర్ పైన కనిపిస్తున్న నెంబర్ సేమ్ మేము వీడియోలో ప్రొవైడ్ చేస్తాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనేది చూపిస్తున్నామండి. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము రోడ్ అనేది చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ కట్టించడం జరిగింది. అండ్ స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నామండి. సో ర్యాంప్ ఏరియా అండ్ మెట్ల ద్వారా మనం లోపలికి రావడం జరుగుతుంది. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ కారు వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ సేమ్ టైం మనకు ఒక 2 బైక్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పైకి వెళ్ళడానికి ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నాము. స్టెప్స్ పైన వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ స్టెప్స్ కింద వచ్చేసి మనకి స్పేషియస్గా ఉన్నటువంటి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఈ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారండి. సో వాస్తుకు సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 3 ఫీట్స్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ చూపిస్తున్నాము. అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK రావడం జరిగింది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK రావడం జరిగింది. అండ్ సీలింగ్ హైట్ కూడా చూస్తున్నారండి. సో ఎక్కువగా హైట్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ వాల్కి ఉన్నటువంటి టైల్స్ చూస్తున్నారు అండ్ టైల్స్కి ఉన్న డిజైన్ కూడా చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK చూపిస్తున్నాము. హాల్లోకి రావడం జరిగిందండి. హాల్లో వచ్చేసి చూస్తే మనకి స్పేసెస్గా హాల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఆపోజిట్లో టీవీ యూనిట్ రావడం జరిగింది అండ్ షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుంది. మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ మనం స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ సఫిషియెంట్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు, సజ్జ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా విండో ప్రొవైడ్ చేస్తారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను అండ్ డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. ఫ్లోరింగ్ అనేది చూపిస్తున్నామండి. ఫ్లోరింగ్ వచ్చేసి మన కంప్లీట్గా మార్బల్స్ తోటి, వైట్ కలర్ మార్బల్స్ తోటి బ్లూ కలర్ పట్టితోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఎక్కువగా ఖర్చు పెట్టి కట్టించారన్నది ఇక్కడ మనకు తెలుస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను, సెల్ఫ్లు చూపిస్తున్నాను, సజ్జా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అనేది క్లియర్గా ప్రతి ఒక్కరి దగ్గర నుండి చూపిస్తున్నామండి. చాలా ఇంట్రెస్ట్గా కేర్ఫుల్గా కట్టించడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చానండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియాలో 2 సైడ్స్ ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. సో సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము.
సో జనరల్గా వచ్చేసి ఇంత పెద్ద సెట్ బ్యాక్ ఎవరు వదలరండి. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా స్పేసెస్గా సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బోరు వేయించడం జరిగింది. అండ్ అదే విధంగా వాటర్ సంప్ ఇక్కడ కట్టించడం జరిగిందండి. స్పేసెస్ గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూసుకొని మరొకసారి హౌస్ లోపలికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేస్ ప్రకారంగా పెద్దగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి విశాలంగా వచ్చినటువంటి రూమ్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK అనేది క్లియర్ గా చూపిస్తామండి. ఈ వీడియో అనేది కంప్లీట్ గా ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఓనర్స్ ఉండే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ లోపలికి రావడం జరిగింది. సో హాల్ లోపల చూసినట్లయితే స్పేసెస్ వచ్చిందండి. చాలా స్పేసెస్ ఉన్నటువంటి హాల్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా వైట్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. సో పెద్ద సైజ్ విండో ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్ గా చేయించారు. అండ్ వాస్తు ప్రకారంగా మనకి నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా పెద్దగా మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాను, సజా చూపిస్తున్నాను. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేస్ ప్రకారంగా చాలా పెద్దగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాను, సజా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. స్పేస్ ప్రకారంగా చాలా పెద్దగా రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తాను. అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ లో వచ్చేసి వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో డైనింగ్ ఏరియా చూసుకుంటే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనము కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ నుంచి ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఏరియాకి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ అవుతుందండి. సో నార్త్ వైపు ఉన్నటువంటి గల్లీలో ఇక్కడ వర్క్ జరుగుతుందండి. సో ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా వచ్చేసి హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 1,55,00,000 చెప్తున్నారండి. పూజా రూమ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పూజా రూమ్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,55,00,000 చెప్తున్నారు. 80% టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. శాంతివనం పార్క్ ఏదైతే ఉందో పార్క్ కి ఆనుకొని ఉంటుంది. అండ్ మెరిడియన్ స్కూల్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ చిల్రపల్లి రైల్వే టెర్మినల్ కి అతి దగ్గరలో ఉంటుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 5.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో అన్ని విధాలుగా మనకి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. అండ్ చెంగిచెర్ల బోడుపల్ మధ్యలో ఉంటుంది. ఎవరైతే ప్రైమ్ లొకేషన్ లో చూస్తున్నారో డిస్టర్బెన్స్ లేకుండా, సో అలాంటి వారికి 100% ఈ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుందండి. హౌస్ యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1,55,00,000 చెప్తున్నారు. 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే హౌసెస్ కొందామని చూస్తున్నారో వాళ్ళ వరకు మా వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.